ప్రజల్లో దేశభక్తి ఉట్టిపడేలా హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలను నిర్వహించాలని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ పిలుపునిచ్చారు. హర్ ఘర్ తిరంగా సందర్భాన్ని పురస్కరించుకుని పర్యాటక శాఖ ఆధ్వర్యంలో టెకే మార్కెట్ యార్డ్ నుండి గాంధీ చౌక్ వరకు నిర్వహించిన భారీ ర్యాలీని జిల్లా కలెక్టర్ జి రాజకుమారితో కలిసి జెండా ఊపి మంత్రి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి విష్ణుచరణ్, డిఆర్ఓ ఏ పద్మజ, జిల్లా అధికారులు, పాఠశాలలో విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫారూక్ మాట్లాడుతూ దేశమంతా ప్రజలు హర్ ఘర్ తిరంగా కార్యక్రమాలు ఉత్సాహంగా జరుపుకుంటున్నారని, ప్రతి ఒక్కరూ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన మహనీయుల జీవిత గాథలను గుర్తు చేసుకుని దేశ అభివృద్ధికి పునరాంకితం అవ్వాలని పిలుపునిచ్చారు. 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో కులాలు, మతాలు, విభిన్న జాతుల మమేకమై దేశ పురాభివృద్ధికి పాటుపడాలన్నారు. దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రధానమంత్రి హర్ ఘర్ తిరంగా కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనేలా పిలుపునిస్తున్నారన్నారు. సంకల్ప్ వికసిత్ భారత్. సో మీ అందరి మధ్యలో కూడా మన దేశం అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందాలి. సామాజికంగా, అలాగే రాజకీయ పరంగా, ఆర్థికంగా అన్ని విధాలా కూడా దేశం ముందంజలో ఉండాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మన వంతు కృషి మనం ఖచ్చితంగా చేయాలి. ఇంతమంది విద్యార్థులు మంచి బంగారు భవిష్యత్తు ఉన్న మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం. ఈ స్ఫూర్తి ఇక్కడితో వదిలేయకుండా మరింత ముందుకు మీ ద్వారా వెళ్ళాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా మనం పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహిస్తున్న 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకి మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నా. అలాగే నంద్యాల పుర ప్రజలందరినీ కూడా ఈ సందర్భంగా ఆహ్వానిస్తూ ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా హర్ ఘర్ తిరంగా మీ ఇంటి పైన, అలాగే మీ షాప్స్ పైన కూడా మన జాతీయ జెండాని ఎగురవేసి ఆ స్ఫూర్తి ప్రతి ఒక్కరి మధ్యలో నిండాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇవాళ హర్ ఘర్ తిరంగా సెలబ్రేషన్స్ లో భాగంగా నంద్యాల జిల్లాలో ఒక ర్యాలీ చేపట్టడం జరిగింది. 100 మీటర్స్ ఫ్లాగ్ తో ఇక్కడ నుంచి మార్కెట్ యార్డ్ నుంచి గాంధీ చౌక్ వరకు ఒక ర్యాలీ స్కూల్ పిల్లలతో అలాగే జిల్లా అధికారులతో ర్యాలీ చేయడం జరుగుతుంది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా 75th ఇండియన్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా 2022లో గౌరవ ప్రధానమంత్రి వర్యులు హర్ ఘర్ తిరంగా ప్రోగ్రామ్ లాంచ్ చేయడం జరిగింది. 3rd ఎడిషన్ అంటే 78th ఇండిపెండెన్స్ డేలో భాగంగా 3rd ఎడిషన్ ఇవాళ మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటున్నాము. దీనికి సంబంధించి ప్రతి ఒక్క భారతీయులు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలని కోరుకుంటున్నాము. దీనిలో భాగంగా ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియాని కూడా అమెండ్ చేసి ఈ 3-4 డేస్ ప్రతి ఒక్కరు కూడా వారి ఇళ్లలో ఫ్లాగ్ హోస్ట్ చేసుకోవచ్చు. అలాగే దీంతో పాటు harghar-tiranga.com వెబ్సైట్కి వెళ్ళి సెల్ఫీ విత్ ఫ్లాగ్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది. అందరూ కూడా సెల్ఫీ అందులో పోస్ట్ చేసి ఒక సర్టిఫికేట్, కమెమరేషన్ సర్టిఫికేట్ లాంటిది తీసుకోవచ్చు. ఇందులో భాగంగానే ప్రతి ఒక్క భారతీయుడు కూడా దేశ నిర్మాణంలో పాల్పంచుకోవాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ. ఘర్ ఘర్ అంటే ఇల్లు, ప్రతి ఇల్లు తిరంగా అంటే భారతదేశంలో ఉండే ప్రతి దేశ పౌరుడు కూడా
ఎంతో గర్వంగా ప్రతి ఇంటి పైన మన భారతదేశ జెండా ఎగురవేయాలని చెప్పేది మన ఆకాంక్ష, మన ప్రధానమంత్రి మోడీ గారి ఆకాంక్ష అని ముఖ్యంగా తెలియజేస్తాను. కాబట్టి 77 సంవత్సరాలు కంప్లీట్ చేసుకునే స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ఎంతో సంబరాలతో మళ్ళీ ఇంకా ముందుకు సాగాల. 78 సంవత్సరంలో అడుగు పెట్టడం కాబట్టి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను. మనమందరం కూడా కులాలు, మతాలు, జాతులు అన్ని కలిసికట్టుగా ఉండి మన దేశ అభివృద్ధి కోసం, పురోభివృద్ధి కోసం మనం పాటుపడాలా. మన దేశం ప్రపంచంలోనే అత్యంతంగా పెద్ద ప్రజాస్వామ్య దేశం. ఇటువంటి దేశంలో ఎన్నో సౌకర్యాలు, ఎన్నో మతాలు, కులాలు అంతా ఎంతో భిన్న జాతుల వారు కూడా కలిసికట్టుగా ఉన్నాం. కాబట్టి ఈ సంస్కృతిని, సంస్కారాన్ని మనం కాపాడాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమంలో మన టూరిజం డిపార్ట్మెంట్ వాళ్ళు ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని స్వాగతం పలికినందుకు, మరి మోడీ గారు ఏదైతే ప్రధానమంత్రి గారు హర్ ఘర్ తిరంగా అనే కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు వారికి, అదేవిధంగా మన రాష్ట్ర తరఫున మన ముఖ్యమంత్రికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ముఖ్యంగా వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమంలో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. కౌన్సిలర్లను టార్గెట్ చేస్తున్న సైబర్ నేరగాడు ఉద్యోగాలు ఇస్తాం మాయమాటలు చెప్పడంతో మోసపోయిన కౌన్సిలర్లు. వివరాలకు వెళ్తే నంద్యాల విద్యుత్ శాఖ రూరల్ ఏఈగా పనిచేస్తున్న శ్రీనివాసులు పేరు మీద నకిలీ ఫోన్ నెంబర్ తీసుకుని ట్రూ కాలర్లో ఏఈ శ్రీనివాసులు పేరు నమోదు చేశాడు. అయితే 42 వార్డు కౌన్సిలర్ల ఫోన్ నెంబర్లు తీసుకొని కౌన్సిలర్లకి ఫోన్ చేసి, నేను విద్యుత్ శాఖ ఏఈ శ్రీనివాసులు మాట్లాడుతున్నాను. విద్యుత్ శాఖలో 3 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మీ వార్డులో ఎవరైనా నిరుద్యోగ యువకులు ఉంటే వారికి నా నెంబర్ ఇవ్వు, వారికి ఉపాధి కల్పిస్తాను అంటూ కౌన్సిలర్లకు మాయమాటలు చెప్పడంతో మోసపోయిన కౌన్సిలర్లు వెంటనే వార్డులో ఉన్న యువకులకు ఫోన్ చేసి 1450 రూపాయలు చెల్లించాలని చెప్పడంతో కౌన్సిలర్లు వార్డులో ఉన్న యువకులతో 1450 రూపాయలు చెల్లించి నమోదు చేయించుకున్నారు. అయితే ఈ రోజు విద్యుత్ శాఖ కార్యాలయంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని చెప్పడంతో యువకులు విద్యుత్ శాఖ కార్యాలయానికి వెళ్లడంతో అక్కడున్న విద్యుత్ శాఖ సిబ్బంది వారి మాటలు విని సిబ్బంది షాక్కు గురయ్యారు. ఇక్కడ ఎటువంటి ఇంటర్వ్యూలు లేవని చెప్పడంతో మేమంతా సైబర్ నేరగాల చేతిలో మోసపోయామని న్యాయం కోసం 1 టౌన్ పోలీస్ స్టేషన్ కు పరుగులు తీశారు. మంచిగా సార్ ఏం నా పేరు సునీత. మా వార్డ్ కౌన్సిలర్ కి నైట్ ఫోన్ చేసేసి ఇట్లా మీ ఏరియాలో ఒక 5 మెంబర్స్ కి రిక్రూట్మెంట్ ఇస్తా అని చెప్పేసి ఇట్లా ఒక ఏవో శ్రీనివాసులు సార్ అని చెప్పేసి కాల్ చేశాడు. అతను ఏం చేశాడు, ఏవో అని ట్రూ కలర్ లో పడేసరికి నిజం అనుకునేసి వచ్చేసి ఇట్లా 5 మంది అన్ఎంప్లాయీస్ కి రిక్రూట్మెంట్ ఇస్తానంటే ఓకే అనేసి అందరు కాల్ చేసి మీరు రెజ్యూమ్స్ పంపించండి, మీకు జాబ్ వేకెన్సీ ఉంది ఇస్తారని చెప్పేసి చెప్పారు. ఇది 1 ఇయర్ తర్వాత పర్మనెంట్ అవుతుంది అని చెప్పేసి వాడు ఫ్రాడ్ ఏం చేశాడంటే మార్నింగ్ అందరికి కాల్ చేసి నాది నార్మల్ మెసేజ్ పెట్టండి, మీ పాన్ కార్డ్, ఆధార్ కార్డు అన్ని డీటెయిల్స్ అన్ని నార్మల్ మెసేజ్ చేసుకున్నాడు. ఫోన్ పే నంబర్ చెప్పేసేసి 1410 రూపాయలు అమౌంట్ వేయించుకున్న తర్వాత వాడు ఫోన్ చేసి 4 o'clock కి ఇక్కడ కరెంట్ ఆఫీస్ దగ్గరికి రమ్మండి అని వెళ్తే అక్కడ పోతే అక్కడ శ్రీనివాసులు లేదు, అంతా ఆడు ఫ్రాడ్ అని తెలిసింది. అనవసరంగా సార్కి వచ్చేసి ఇక్కడ బ్లేమ్ అయిపోయాడు శ్రీనివాసులు సార్. 1410 రూపాయలు ఇది జస్ట్ అప్లికేషన్ కన్నీ తీసుకున్నాడు. జాబ్ కన్ఫర్మ్ అయిపోతే తర్వాత మళ్ళీ అమౌంట్ కట్టించుకుంటామని చెప్పేసి 4 o'clock ఇంటర్వ్యూ ఉంటది ఇక్కడికి రండి అని చెప్పేసి ఒక్కొక్కరికి ఒక్కొక్క టైమింగ్ అనేది చెప్పాడు. ఒక్కొక్క కౌన్సిలర్ కి ఒక్కొక్క టైమింగ్ చెప్పా. మాకు 4 అని చెప్పి అక్కడికి వెళ్ళి కాల్ చేస్తే వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఏంది రానిపోయి అక్కడ చూస్తే ఇది ఫ్రాడ్, ఇట్లా మీ డబ్బులు తీసేసుకున్నారని తెలిసింది. 1వ వార్డ్ కౌన్సిలర్ నాగార్జున. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడితే అతని పేరు ఏ శ్రీనివాసులు అని నంబర్ పైన పడి నా దగ్గర కంప్యూటర్ ఆపరేటర్గా 3 పోస్టులు ఉన్నాయి. అది ఎవరైనా ఉంటే మీ వార్డులో చెప్పండి, మీరు రేపు ఇంటర్వ్యూ ఉంటుంది, 9-10 గంటలకంతా ఇంటర్వ్యూ ఉంటుంది, 11 గంటలకంతా వాళ్ళకి 8 నుంచి 9 లోపల ఆన్లైన్ చేసుకోమని చెప్పండి. ఉదయం అంటే అంత పొద్దున ఎక్కడ ఉంటారు సార్ అని చెప్తే లేదు నా నంబర్ ఏంటి వాళ్ళకి నేను డీటెయిల్స్ పెట్టేట్టున్నా అంటే ఇట్లా వాళ్ళు డీటెయిల్ ఇచ్చినాక ఏం లేదు రిజిస్ట్రేషన్ ఫీజు 1410 రూపాయలు ఫోన్పే చేసేయండి అమ్మా, మొత్తం డీటెయిల్స్ చేసి ఆఫీస్ దగ్గరకు వచ్చేయండి, 11 గంటలకు మీకు ఇంటర్వ్యూ ఉంటుంది, పోస్ట్ కూడా ఎక్కడ ఉండేది కూడా చెప్పేస్తామన్నారు. ఈ పిల్లలకు ఏం పిల్లలు డీటెయిల్స్ వాళ్ళు పంపించినాక మొత్తం ఆ డీటెయిల్స్ తీసుకొని ఏం చేసినానంటే 11 గంటలకు రామంటే వచ్చిపోయినారు. అంటే లేదు మీటింగ్ పోయినాను కర్నూలుకు, సాయంత్రం 4 గంటలకు ఉంటాను, 4 గంటలకు రాండి అంటే నేను కూడా వస్తానులేమ్మా, శ్రీనివాసు సార్ అంటే మనకు కూడా తెలుసు అని మన శ్రీనివాస్ రెడ్డి సార్ అనుకుని పోయినాం. పోతే సార్ లేరు, చూసి ఇతని నంబర్ వేరుగుంది అతని నంబర్ వేరుగుంది. మళ్ళీ సార్కి ఫోన్ చేసి సార్ ఇట్లా మీ పేరు చెప్పి మీ పేరు వస్తుంది సార్ మాకు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ అని అందరు కౌన్సిలర్లకు చేసినాడు. 1వ వార్డు, 2వ వార్డు, 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు అందరూ.
అందరు కలిసి మేమంతా పోయింటే అక్కడ అసలు నెంబర్ మనిషి లేడు, డూప్లికేట్ మనిషి మాకు ఫోన్ చేసింది. అసలు నెంబర్ నేను ఎందుకు కర్నూలులో ఉన్నాను, ఎట్లా చేసిన మొత్తం కౌన్సిలర్కి అందరికీ చెప్పి ఫోన్లు చేసిన వాళ్ళతో, నాకు ఒక్కనికే కాదు. మన పిల్లలు బాగుంటారు కదా, చదువుకున్న పిల్లలకు మనం ఉపాధి కల్పించినట్టు ఉంటుంది కదా, మనం పిల్లలు తెలిసిన వాళ్ళ పిల్లలకు చెప్పినాము. వాళ్ళు పాపం ఫోన్పే చేసినారు. అక్కడ తీరా చూస్తే అసలు శ్రీనివాస్ రెడ్డి అయినా నకిలీ శ్రీనివాస్ రెడ్డి లేడు. అది చేస్తే సార్ కూడా తెచ్చినారు, ఈ సారు శ్రీనివాస్ రెడ్డి సారు, రామయ్య సారు, మొత్తం సార్. అందరికీ నమస్కారం. ఈరోజు కొంతమంది బాధితులు కరెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ జరుపుతూ ఉన్నారు కంప్యూటర్ ఆపరేటర్స్ అని చెప్పి కొంతమంది మమ్మల్ని కన్సల్ట్ అవ్వడం జరిగింది. ఈరోజు 4 గంటలకు కరెంట్ ఆఫీస్లో ఇంటర్వ్యూస్ ఉన్నాయని చెప్పి కొంతమంది బాధితులు వచ్చి మమ్మల్ని అడగడం జరిగింది. మేము విచారించగా ఎవరో కొంతమంది అఫెండర్స్ వీళ్ళు మన సైబర్ క్రైమ్ ద్వారా అంటే సైబర్ నేరాలతో ఈ మన అమౌంట్ కొద్దిగా 1410 రూపాయల అప్లికేషన్ ప్రాసెస్ ఫీజు ఉంటుంది అని చెప్పి కొంతమంది కౌన్సిలర్లకు ఈ 1 టౌన్ ఏరియాలో ఉన్న కొంతమంది కౌన్సిలర్లకు ఫోన్లు చేసి కరెంట్ డిపార్ట్మెంట్లో కంప్యూటర్ ఆపరేటర్లు పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు తెలిసిన వాళ్ళని ఎవరన్నా ఉంటే పంపించి అప్లికేషన్ ప్రాసెస్ చేపించి మీరు ఇంటర్వ్యూస్కి అటెండ్ అవ్వండి అని చెప్పి చెప్పడం జరిగింది అంట. వాళ్ళు కూడా కొంతమంది వాళ్ళకి తెలిసిన వాళ్ళను పంపించి తెలిసిన వాళ్ళకు చెప్పి ఫోన్పే ద్వారా వాళ్లకు ఎవరైతే ఆ నిందితులకు కొంతమందికి వాళ్ళకి ఒక నెంబర్ ద్వారా ఫోన్పే చేశారు. ఫోన్పే చేసి తర్వాత ఈరోజు మార్నింగ్ 8 to 9 మధ్యలో అప్లికేషన్ లాస్ట్ టైము, తర్వాత ఈవినింగ్ 4 o'clock ఇంటర్వ్యూ ఉంటుందని చెప్పి చెప్పినారని చెప్పి మా దృష్టికి వచ్చింది. ఇమీడియట్గా మేము కూడా విచారించి వాళ్ళతో ఇక్కడ స్టేషన్లో వచ్చి విచారించగా అది వాస్తవం తేలింది. ప్రజలందరికీ మా విద్యుత్ శాఖ తరఫున మా తరఫున విన్నపము, ఎక్కడే కానీ ఇక్కడ నంద్యాలలో కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులకు ఇంటర్వ్యూలు జరగడం లేదు. ఎవరు అటువంటి అపోహలను ఎవరు నమ్మొద్దు. దయచేసి ఎవరికి ఫోన్పేలు చేయొద్దు. డిపార్ట్మెంట్ వారు ఎప్పుడే కానీ ఫోన్పేల ద్వారా తీసుకోరు. ఇప్పుడు కరెంటు బిల్లులు కూడా ఫోన్పే ద్వారా తీసుకోవడం లేదు. దాన్ని కూడా మా ఏపీ ఎస్పీడీసీఎల్ వెబ్సైట్ ద్వారానే దాన్ని వసూలు చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విషయాన్ని ప్రజలందరూ గమనించి, అలాగే ప్రజాప్రతినిధులు కూడా గమనించి ఇట్లాంటి వాటిని ప్రోత్సహించవద్దు. ఈ ఫోన్పే ద్వారా ఎవరికి గుర్తు తెలియని వ్యక్తులకు అమౌంట్ పంపించొద్దు. దయచేసి ఈ విషయాన్ని గమనించవలసిందిగా పట్టణ ప్రజలందరికీ తెలియజేయడం. నంద్యాల పట్టణంలో వ్యాపార సముదాయాలు దుకాణదారులు రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలని, లేకుంటే చర్యలు తీసుకుంటామని 1 టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. ఎవరైనా బహిరంగ ప్రదేశాల్లో సంచరించిన, వ్యాపారాలు సాగించిన వారిపై కేసులు నమోదు చేస్తానని, రాత్రి వేళ యువత ఎక్కువ పట్టణాల్లో విచ్చలవిడిగా తిరుగుతున్నారని, దీనిపై పెట్రోలింగ్ చేయడం జరుగుతుందని ప్రత్యేక దృష్టి సారించామని, ఈ నిబంధనలు అందరూ తప్పనిసరిగా పాటించాలని సిఐ తెలిపారు. నంద్యాల 1 టౌన్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. పోలీసు వారి నుండి విజ్ఞప్తి ఏమంటే, నైట్ టైం షాపుల్ని ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. వైన్ షాపులను అయితే 10 గంటలకి, వైన్ షాపుల్ని బార్ అండ్ రెస్టారెంట్లు 11 గంటలకి ఇన్ టైంలో క్లోజ్ చేయాలి. ఈ దుకాణాలు, ఫ్రూట్ షాప్స్, వెజిటేబుల్ షాప్స్ని మార్కెట్లో వాళ్ళకి కేటాయించిన స్థలంలోనే వాళ్ళు పెట్టుకొని వ్యాపారాలు చేసుకోవాలి. రోడ్ల మీద పెట్టేసి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలుగజేయకూడదు. వాహనదారులు కూడా 1 టౌన్ పరిధిలోకి వచ్చే వాహనదారులు కూడా విజ్ఞప్తి ఏమంటే, వాహనాలను రోడ్ల మీద ఆపి ఎటువంటి ఎక్కడంటే అక్కడ ఆపడము, ట్రాఫిక్ అంతరాయం కలగడం చేయకుండా దయచేసి వాహనాలను లోపలికి పార్కు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము. 1 వే ట్రాఫిక్ సహకరించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాము. అంతేకాకుండా యువకులు రాత్రిపూట అనవసరంగా 11 ఆ టైంలో 11 దాటిన తర్వాత తిరిగితే లేదా మద్యం సేవించి వాహనాలు నడిపితే డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహించబడును. అట్లా ఎవరైనా డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే వాళ్ళ వాహనాలు సీజ్ చేయడమే కాకుండా వాళ్ళకి 1 వీక్ జైలు శిక్ష కూడా విధించబడుతుంది. సో అవన్నీ పాటించి ట్రాఫిక్ ఎటువంటి అంతరాయం కలగకుండా సహకరించాలని చెప్పేసి 11 తర్వాత ఎటువంటి షాపులు తెరవకూడదు, అన్ని మొత్తం క్లోజ్ చేసేయాలి. అట్లా తెరిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. శ్రీశైలం ప్రాంతాన్ని చిరుతపులులు వదలడం లేదు. ఏదో ఒక చోట కనిపిస్తూనే ఉన్నాయి. నిన్న మొన్నటి వరకు శ్రీశైలం ఘట్ రోడ్లో చిరుతపులులు భక్తులకు కనిపించేవి. కానీ ఇప్పుడు ఏకంగా ఇళ్లలోకి గోడలు దూకి రావడంతో స్థానికులు వణికిపోతున్నారు. చిరుతపులి సమాచారం అటవీ శాఖ అధికారులకు ఇచ్చారు. సీసీ కెమెరాలో చిరుత దృశ్యాలు రికార్డ్ అయ్యాయి. రాత్రి వేళల్లో ఇంటి పరిసరాల్లోకి రావడం పట్ల భక్తులతో పాటు స్థానికుల్లో కూడా భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిరుత కోసం గాలింపు మొదలుపెట్టిన ఫారెస్ట్ అధికారులు సున్నిపెంట ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.
ఫెన్సింగ్ అని వేపిస్తే మేలు. ఫెన్సింగ్ వేపియండి వీళ్ళు రాదు. డౌట్ వచ్చే నాకు నువ్వు అది చేస్తే అన్న క్యాంటీన్ పట్టణంలో ప్రారంభానికి సిద్ధంగా అన్న క్యాంటీన్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం ఆసనమవుతుంది. 3 రోజుల్లో పేదల అక్షయ పాత్ర తెరుచుకోనుంది. ఆర్తుల ఆకలి తీర్చనుంది. 5 రూపాయలకే ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజనం అందించనుంది. 2019 ఎన్నికల ముందు వరకు కేవలం 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో పేదలకు నాణ్యమైన రుచికర భోజనం వడ్డించేవారు. వైకాపా అధికారంలోకి వచ్చాక తేదేపపై అకస్సుతో వాటిని మూసివేయించిన విషయం తెలిసిందే. కొత్తగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం అన్న క్యాంటీన్లకు పునర్జీవనం తీసుకురావాలని సంకల్పించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం ఈ నెల 15 నుంచి తిరిగి ప్రారంభించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో అధికారులు సోమవారం గేట్లు మూసివేశారు. దీంతో మత్స్యకారులు ఒక్కసారిగా చేపల వేటకు జలాశయానికి బయలుదేరి వెళ్లారు. 10 రోజులుగా భారీ వరద ప్రవాహం వస్తుండటంతో జలాశయం 10 గేట్లు ఎత్తివేయడంతో చేపల వేటపై నిషేధించారు. జలాశయానికి వరద ప్రవాహం తగ్గడంతో వలలు సిద్ధం చేసుకుని వేటకు మొదలుపెట్టారు. దీంతో నదిలో పడవలు సందడిగా మారింది. मच्छे पकड़े वाला है ना ये क्या मच्छी संबंधम लेगा ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 31 వరకు గ్రామ రెవెన్యూ సదస్సులు నిర్వహించేందుకు పకడ్బందీ ప్రణాళికలు రూపొందించుకోవాలని కలెక్టర్ రాజకుమారి అన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజకుమారి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15న రెవెన్యూ సదస్సులను లాంఛనంగా ప్రారంభిస్తుందన్నారు. ఈ సదస్సుల పరిశీలకులకు ప్రభుత్వం ప్రతి జిల్లాకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించబోతుందని తెలిపారు. రెవెన్యూ సదస్సులకు జాయింట్ కలెక్టర్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని చెప్పారు. రైతులకు పంపిణీ చేసిన భూ హక్కు పత్రాలను వెనక్కి తీసుకుని వాటి స్థానంలో కొత్త పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీకి చర్యలు తీసుకోవాలన్నారు. ప్రధానంగా భూ ఆక్రమణలు 22A భూములతో పాటు పలు రెవెన్యూ సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తామని చెప్పారు. సదస్సులకు హాజరయ్యే రెవెన్యూ బృందాలు ROR అండగల్ సంబంధిత రెవెన్యూ రికార్డులు వెంట తీసుకెళ్లాలని ఆదేశించారు. అలాగే ఆగస్టు 15న అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేసుకోవాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్, DRO పద్మజ పాల్గొన్నారు.